అవమానము, మరి నీ జీవితంలో ఎదురైనటువంటి నిందలను బట్టి దుఃఖముతో ఒకవేళ కృంగిన స్థితిలో ఉంటున్నావా? అయితే ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనకు అనుగ్రహించిన వాగ్దానం ఇది, మీరు దుఃఖపడకుడి. ఎందుకు అంటే యెహోవాను బట్టి మీరు ఆనందించుట వలన, యెహోవాను బట్టి నీ దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం పొందుట వలన, నీవు ఆనందించుట వలన నువ్వేం కాబోతున్నావంటే బలం పొందుకోబోతున్నావు. ఏదేది నీ వల్ల ఇప్పటి వరకు జరగలేదో, ఏదేది నువ్వు సాధించలేకపోయావో, మరి అట్టి వాటన్నిటిని తిరిగి పొందుకోవటానికి, జయం పొందుకోవటానికి, వాటన్నిటిని నువ్వు సాధించుకోవటానికి నీవు దేవుని యందు ఆనందిస్తే ఆయన నీకు తన శక్తిని, తన బలాన్ని అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి గత కాలంలో జరిగిపోయినటువంటి పరిస్థితులను బట్టి, వచ్చిన నింద అవమానాన్ని బట్టి ఇంకా అదే రీతిగా కృంగి కూర్చొని దుఃఖపడుతూ ఉండిపోవద్దు, కానీ దుఃఖముతో నీ దినములను కొనసాగించొద్దు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ప్రభువుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. దేవుణ్ణి బట్టి మనం ఆనందించినప్పుడు ఆ శక్తిని పొందబోతున్నాం, ఆయన ఇచ్చే బలాన్ని పొందుకోబోతున్నాం. దుఃఖపడిన సమయం ఇంకనూ చాలు. దుఃఖిస్తూ, కృంగిపోతూ, ఏడుస్తూ సమయాన్ని మనం వృధా చేయక, ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని దేవుని కార్యముల కొరకు, రెండోదిగా నీవు ఈ లోకంలో చేయవలసినటువంటి పనుల విషయమై, చదువులు కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, కుటుంబం కావచ్చు, దేనికోసం నువ్వు ప్రయాసపడవలసి ఉన్నదో, నువ్వు నడిపించవలసిన నీ బాధ్యతలు ఉంటున్నాయో, వాటన్నిటి కొరకు ప్రార్థనాపూర్వకంగా దేవుని సహాయం పొందుకొని నువ్వు నిలబడితే దేవుడు ఏం చేయబోతున్నాడంటే నీకు బలాన్నిచ్చి నువ్వు చేయవలసిన కార్యములను నీ ద్వారా మరి దీవెనకరంగా, జయకరంగా ప్రభు జరిగించబోతున్నాడు. ఇక్కడ నెహెమ్యా తన ప్రజలు అందరూ కూడా మరి యొక్క యెరూషలేం ప్రాకారములను కట్టుట విషయంలో మరి ఎదురైన సవాలులను బట్టి, శత్రువుల యొక్క మాటలను బట్టి, వ్యతిరేకతలను బట్టి